అంతకన్నా ముందుగా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మనము ప్రతి పదాన్ని చాలా డీప్గా ధ్యానిస్తున్నాం కదా. కాబట్టి ఒకవేళ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ప్రతి పదం కూడా నాకు అవసరం, ప్రతి దానికి నాకు రీజనింగ్ అవసరం, చాలా డీటెయిల్డ్గా నాకు కావాలి అనుకుంటేనే ఈ వీడియోస్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఒక వచనాన్ని తీసుకొని సగం సగం చెప్పి పైన కంప్లీట్ చేసి అలా వదిలిపెట్టలేదు. నేనైతే జనరల్గా ఎక్కువ మంది బైబిల్ స్టడీ చేసినప్పుడు ఏం చేస్తారంటే చాప్టర్ కంప్లీట్ చేస్తారు. సో ఓవరాల్గా హై లెవెల్ ఓవర్వ్యూ మాత్రం ఇచ్చి కంప్లీట్ చేస్తారు. సో వాళ్ళు దాన్ని చెప్పడం బట్టి మనం ప్రతి వచనాన్ని డీప్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది పాత జనరేషన్. ఈ జనరేషన్లో ఎక్కువగా రీజనింగ్ కోరుకుంటాం మనం. నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి ప్రతి వర్డ్ కాదు కదా, ప్రతి అక్షరం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఐక్యూ లెవెల్స్ మారిపోయాయి. చాలా డీటెయిల్డ్గా చెప్పాలని కోరుకుంటున్నారు, రీజనింగ్ ఎక్కువ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళకి వాక్యం చెప్పేవాడిగా నేను ప్రతి పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి చాలా ఎక్కువసేపు వెళ్తుంది, ఒక్క వచనం పట్టుకుంటే చాలా ఎక్కువసేపు వెళ్తుంది. కాబట్టి మీరు ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ప్రతి పదం నాకు కావాలనుకుంటేనే వీడియోస్ ఫాలో అవ్వండి, లేకపోతే హ్యాపీగా మీరు వేరే వాళ్ళని ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే చాలామంది ఉన్నారు వాక్యం చెప్పేవాళ్ళు. నేను మాత్రం కాంప్రమైజ్ అవ్వలేను వాక్యం విషయంలో. ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్పడం అనేది నాకు అలవాటు. అండ్ నా జనరేషన్లో ఉన్న వాళ్ళు కూడా రీజనింగ్ ఎక్కువగా కోరుకుంటారు. కాబట్టి నేను అలాగే చెప్పాలనుకుంటున్నాను, ఇలాగే ఉండాలనుకుంటున్నాను. దీన్ని నేను మార్చుకోలేను. ఇది నా నైజం, ఇలాగే డీటెయిల్డ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కాబట్టి ఇది గమనిస్తారనుకుంటున్నాను, తప్పుగా అనుకోకండి. కాకపోతే ప్రతి పదము ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నా ఉద్దేశం. గ్రామటికల్గా కానీ సైకలాజికల్గా కానీ, లేకపోతే ప్రతి దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఇంకా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. అది మన జీవితంలో అప్లై చేసుకుంటే ఇంకా మన జీవితంలో తీసుకున్న డెసిషన్ మేకింగ్ కానీ ఇవన్నీ కూడా మారిపోతాయి. వాక్యం మన జీవితంలో అప్లై చేసుకుంటే మనం బ్రతికే విధానం మారిపోద్ది. చాలా ఇంటలెక్చువల్స్ అయిపోతాం మనం. సో ఇది గమనిస్తారనుకుంటున్నాను.